కశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై కొంతమంది తీవ్రవాదులు అమానుషంగా దాడి జరిపిన నేపథ్యంలో ప్రస్తుతం 2 చిత్రాలపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ చిత్రం ఒకటైతే, మరొకటి వాణి కపూర్ నటిస్తున్న హిందీ చిత్రం అబీర్ గులాల్. ఫౌజీ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వి, అబీర్ గులాల్లో హీరోగా నటిస్తున్న ఫవాద్ ఖాన్ ఇద్దరూ పాకిస్తాన్ వారు కావడమే ఈ చర్చకు కారణం. వీరిద్దరిని సినిమాల నుంచి తొలగించాలని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ ఒక్క పాకిస్తానీ నటుడికి కానీ నటికి కానీ అవకాశం ఇవ్వకూడదని వాదిస్తున్నారు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన నటీనటులను భారతీయ సినిమాల్లో ప్రోత్సహించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఇమాన్వి కరాచీలో పుట్టారు. ఆమె తండ్రి ఇక్బాల్ ఒకప్పుడు పాకిస్తాన్ మిలిటరీలో ఉన్నతాధికారిగా పనిచేసిన విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ఇమాన్విని ఫౌజీ చిత్రం నుంచి తొలగించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇమాన్వి తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉంటోందని, కళాకారులను వారి జాతీయత ఆధారంగా విమర్శించడం తగదని సోషల్ మీడియాలోనే మరో వర్గం వాదిస్తోంది. ఇక ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే పాకిస్తానీ నటుడో మనకు అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఇప్పటికే హెచ్చరించింది. ఇటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పాకిస్తానీ హీరోయిన్ల వ్యవహారం ఏమవుతుందో చూడాలి.